హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కోడ్ స్టాక్ విత్ శ్రావణ్. ఓకే, సో ఈరోజు మన ఫస్ట్ డే ఆఫ్ లర్నింగ్ ఇన్ సిరీస్ ఇన్ పైథాన్. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ స్టేట్మెంట్తో ఎందుకు వచ్చానంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పైథాన్. ఓకే, సో బిఫోర్ దాట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? విండోస్లో అయితే విండోస్ కానీ మ్యాక్ కానీ లినక్స్ కానీ సంథింగ్, పైథాన్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్. డైరెక్ట్గా తన ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే సరిపోయింది. బట్ ఇన్ వెరీ ఈజీ కేస్ ఐల్ సే వన్ సింపుల్ థింగ్. ఓకే, సో హౌ టు డూ దట్ అంటే సింపుల్గా మీరు ఒక విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో main.py ఫైల్ ఆర్ ఎనీ .py ఎక్స్టెన్షన్తో ఫైల్ పెట్టి ఒక ఎక్స్టెన్షన్ మాత్రం డౌన్లోడ్ చేసుకుంటే మీ విజువల్ స్టూడియోలో పైథాన్ రన్ అవుతుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఈజీ ఇన్స్టాలేషన్. పైథాన్ అనేది చాలా ఈజీ ఇన్స్టాలేషన్. ఓకే, సో నో నీడ్ టు వరీ. ఓన్లీ విఎస్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోన్ వెరీ హెల్ప్ఫుల్. ఇది అలవాటు లేకపోతే you're going to very like you're not going to help yourself in the end. Okay, so code gaani, pipeline gaani, github connection gaani, copilot gaani, so everything we can use from VS Studio Code. Okay, so ఆల్రెడీ చెప్పాను. సో ఎందుకు ఇప్పుడు మనకి ఎలా ఇన్స్టాల్ చేయాలి అది మీకు అర్థం కాకపోతే I'll create one more video for that. Before that I want to tell one simple thing. సో ఎలా పైథాన్ కోడ్ని రన్ చేయాలి? సో ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఏంటి? సో ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ అంటే ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాసి అది ఎలా వర్క్ చేయాలో మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన దాన్ని ఫంక్షన్ అని చెప్తారు. సో ప్రింట్ అనేది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్. సో మనం ఆల్రెడీ ప్రింట్ అనే దాన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసేసాం. అంటే ప్రింట్ లోపల ఏదైనా ఉంటే అది బయటికి కనిపించాలి అని ఆల్రెడీ వెన్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్ పైథాన్ దే క్రియేటెడ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ అంటే ఆల్రెడీ పైథాన్తో వచ్చింది. సో ఇన్బిల్ట్ కాకుండా ఇంకేమైనా ఫంక్షన్స్ ఉంటాయా అంటే ఉంటాయి. సో ఎక్స్టర్నల్గా మనం కూడా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకొని ఎక్కడైనా వాడుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పైథాన్. ఓకే, సో అవన్నీ మీకు నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. సో బిఫోర్ దాట్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్. సో ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్ అని రాశాను. వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ లెట్స్ సీ. సో ఇక్కడ చూడండి, హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో వాట్ ఈస్ ద బిగ్ థింగ్? అందరికీ తెలుసు హలో వరల్డ్ చెప్పడానికా నువ్వు ఈ క్లాస్ ఓపెన్ చేసావు, హలో వరల్డ్ చెప్పడానికా నువ్వు ఈ సిరీస్ అంటున్నావు కాదు. బట్ చాలామంది బిగినర్స్ ఉంటారు, వాళ్ళ కోసం స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. సో పైథాన్ హలో వరల్డ్ ఇస్ ఫన్. పైథాన్ హలో వరల్డ్ అని రాయడం పెద్ద విషయమేం కాదు. ఓకే, నెక్స్ట్ వన్ థింగ్ లెట్స్ డూ కొంచెం సింబాలిక్గా రాద్దాం. వెల్కమ్ టు టెక్ స్టాక్ విత్ శ్రావణ్. ఓకే, సో లెట్స్ ప్రింట్ దిస్ టు. ఏమవుతుందో చూద్దాం. సో ఇది కూడా ప్రింట్ అయింది. ఓకే, సో లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్ ఆపరేటర్స్ రైట్ హియర్. సో వాట్ ఆపరేటర్స్? ఎనీ ఆపరేటర్. ఒక ప్లస్ అని ఒక నంబర్ని ప్రింట్ చేసి చూద్దాం. అవుతుందా? యా, నంబర్ ప్రింట్ అవుతుందా? యా. మరి ఎందుకు? ఇక్కడ ఫస్ట్ లైక్ డబుల్ స్ట్రింగ్స్ పెట్టాము, మరి ఇక్కడ ఎందుకు పెట్టలేదు? ఫస్ట్ ఆఫీస్ మనం ఎందుకు యూజ్ చేయలేదు? బికాజ్ స్ట్రింగ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ షుడ్ బి ఇండికేటెడ్ ఇన్ దాట్. బట్ నంబర్ మనం నార్మల్గా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో దిస్ ఆల్ ద డిఫరెన్సెస్ వాట్ యూ వాంటెడ్ టు నో. అండ్ ఇది మనం తెలుసుకోవాల్సింది. వై? బికాజ్ మనం బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే వీ క్యాన్ డూ ఎనీథింగ్ స్ట్రాంగ్. ఓకే, సో ఇప్పుడు ఒక సింపుల్గా నంబర్స్ని యాడ్ చేద్దాం. సో వై వీ నీడ్ టు యాడ్ a = 25, b = 30, a ప్రింట్ a + b. సో డైరెక్ట్లీ నంబర్స్ని యాడ్ చేసి చూద్దాం. అవుతుందా? యా, ఇట్స్ దేర్. వచ్చేసింది 55 అవుట్పుట్ వచ్చింది. సో ఓకే, సో దీన్ని పెంచుతాను మీ కంఫర్టబుల్ కోసం. ఓకే, నెక్స్ట్ ఒక పని చేద్దాం. నాకు ప్రింట్ కావాలి. ఎలా అంటే నా పేరు శ్రవణ్ అని చెప్పుకోవాలి. సరే చేద్దాం. ఎలా? ఓకే, మై నేమ్ ఇస్ శ్రవణ్. ఓకే, సో
సో ఇప్పుడు సింపుల్ థింగ్, ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, మై నేమ్ ఇస్ శ్రవణ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ ఇంకో కొటేషన్ మార్క్ పెడతాను. లెట్స్ సీ ఇది ప్రింట్ అవుతుందా లేదా. లేదు, అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? సింటాక్స్ ఎర్రర్. ఓకే, సో ఎవ్రీ స్ట్రింగ్ మస్ట్ బీ క్లోజ్డ్ అనేది ఒక రూల్ అండ్ ఫార్ములా ఆఫ్ పైథాన్. ఇక్కడ మనం స్ట్రింగ్ స్టార్ట్ చేసాం, ఇక్కడ ఎండ్ చేయకుండా ఇంకో స్ట్రింగ్ స్టార్ట్ అండ్ ఎండ్ చేసాం. సో అందుకే ఇక్కడ వర్క్ అవ్వలేదు. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, సో ఇప్పుడు వర్క్ అయింది. ఇంకోటి ఏం చేద్దామంటే లెట్ us టేక్ ఎండ్ అయిపోయాక ఇంకొకటి పెడదాం. ఏమవుతుంది? ఓకే, మళ్ళీ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. నువ్వు స్టార్ట్ చేసినా ఎండ్ చేసినా నీకు స్టార్ట్ అండ్ ఎండ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే యూ కాంట్. లెట్స్ సీ వన్ థింగ్, స్టార్ట్ అండ్ ఎండ్ పెట్టేసాను, వచ్చేసింది. సో ఎవ్రీ స్ట్రింగ్ మస్ట్ బి స్టార్ట్ అండ్ ఎండ్ విత్ కొటేషన్స్. ఒక కొటేషన్తో ఎండ్ అవ్వలేదంటే ఖచ్చితంగా సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే, సో ఇక్కడ మై నేమ్ ఈస్ వచ్చి శ్రవణ్ అని పెట్టాం. ఓకే, ఇది అంతవరకు ఓకే, కామా. ఇప్పుడు మనకు నంబర్కి స్ట్రింగ్ లిటరల్ అవసరం లేదు కదా, కొటేషన్ మార్క్ అవసరం లేదు కదా. సరే, 23 years of old. ఇప్పుడు ఇలా పెట్టాను. ఇది వర్క్ అవుతుందా? వర్క్ అయింది. ఎందుకు? నేనేం చెప్పాను? స్ట్రింగ్కి మాత్రమే డబుల్ కోటేషన్స్ కావాలి, స్టార్టింగ్ ఎండింగ్. వేరే నంబర్స్కి అవసరం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అదే ప్లేస్లో ఇప్పుడు ఏజ్, ఇక్కడ కామా ప్లేస్లో ఏజ్ పెట్టాను అనుకో, ఏజ్ పెట్టాను. మై నేమ్ ఇస్ శ్రవణ్, ఏజ్ కామా 18 years of old. అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఇక్కడ మనం ఏజ్ అనేది ఒక స్ట్రింగ్, దాన్ని మనం స్టార్ట్ కానీ ఎండ్ కానీ చేయలేదు, అందుకు. ఓకే, సో ఎఫ్ స్ట్రింగ్ అనేది ఇంకో కొత్త మెథడ్ ఆఫ్ స్ట్రింగ్, అది కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది, చాలా పనికి వస్తుంది. కానీ ఇప్పుడు కాదు, నేర్పిస్తాను. ఎఫ్ స్ట్రింగ్కి ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక సపరేటర్ యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక సపరేటర్తో ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాం? మన దగ్గర నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఓకే ఉంది, కామా నెక్స్ట్ ఒక జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, C++. ఇవి 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ నాకు అంతా అయిపోయింది, ఒక లిస్ట్ రాసేసాను, ఇంత పెద్ద లిస్ట్ రాసేసాను. కానీ ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ప్రతిదీ ఒక సీక్వెన్స్లో వచ్చేస్తుంది, మరి నేను ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఎలా గుర్తుపట్టాలి, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ కదా అనిపించింది. మనం సింపుల్గా ఏం చేస్తామంటే వీ కెన్ యూస్ సెపరేటర్. ఇది పెడితే ఎలా వస్తుందో చూడండి. ఒక సెపరేటర్ పెట్టేసి రన్ చేద్దాం. ఎలా వచ్చాయి? ప్రతి ఒక్క స్ట్రింగ్ తర్వాత సెపరేటర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ పైథాన్. సో ఎందుకు చెప్తున్నానంటే, సో ఇంతవరకు ప్రింట్ స్టేట్మెంట్ అంటే ప్రింట్ సంథింగ్ రాసేసి వదిలేయడం, ఇది కాదు ప్రింట్ స్టేట్మెంట్ అంటే. ప్రింట్ స్టేట్మెంట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఇది నేను చెప్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక ప్రింట్ చేద్దాం. ఏం ప్రింట్ చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఆబ్జెక్ట్ ఉంది అండ్ యూ నీడ్ టు ప్రింట్ ఇట్ 10 times. సో కెన్ యూ ప్రింట్ ఇట్ 10 times విత్ జస్ట్ అ ప్రింట్ స్టేట్మెంట్? ఖచ్చితంగా చేయగలవు. ఎలా? ఇలా. సో ఇది పవర్. చూస్తావా? చేసావా? ప్రింట్ అయిందా? శ్రవణ్ 10 సార్లు అయింది. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతిదీ మనం ఒక్క చిన్న గ్యాప్తో ఒక్క చిన్న ప్రింట్ స్టేట్మెంట్ అని తీసి పడేసాం ఎన్ని రోజులు. కానీ ఇంత ఉంది ఆ ప్రింట్ స్టేట్మెంట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో ప్రింట్ని కరెక్ట్గా యూజ్ చేయగలిగితే యూ కెన్ వర్క్ అండ్ యూ కెన్ గెట్ ద అవుట్పుట్ యాజ్ రిక్వైర్డ్. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో
కొన్ని ఎర్రర్స్ చేస్తారు మనుషులు సామాన్యంగా. ఇప్పుడు ఇంతవరకు ప్రింట్ స్టేట్మెంట్ రాసాము, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి? చాలామంది ఎక్కడ తప్పు చేస్తారంటే, ఫస్ట్ వన్ ఇది. సో ఇక్కడ దే డోంట్ యూజ్ బ్రాకెట్స్, దిస్ ఈజ్ అ రాంగ్ మెథడ్. ఓకే, ఇక్కడ మిస్సింగ్ పారెంథసిస్ అనే ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్స్ని డిఫైన్ చేసినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే వీఆర్ గోయింగ్ కరెక్ట్ అనిపించింది. ఓకే, సో జస్ట్ లెర్న్ త్రూ ఎర్రర్స్. ఓకే, ఎర్రర్స్ వస్తున్నాయని బాధపడొద్దు, ఎర్రర్స్ వస్తేనే మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది సింటాక్స్ ఎర్రర్ అంటారు. ఏదైనా ఒక సింటాక్స్, ఒక ఫంక్షన్ ఇలా కాల్ చేయాలి అని ఒక రూల్ పెట్టినప్పుడు మనం దాన్ని ఏదైనా తప్పుడు ప్రింట్ పారాంథసిస్ కానీ, కొటేషన్ మార్క్స్ కానీ, అపోస్ట్రోఫీస్ కానీ ఇలాంటివి మిస్ అయినప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ సింటాక్స్ ఎర్రర్. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ సింటాక్స్ ఎర్రర్. నెక్స్ట్ వన్ మోర్ ఎర్రర్. మనుషులు జనరల్గా ప్రింట్ తప్పులు ఎక్కడ చేస్తారు? ఇంకా హలో వరల్డ్ ఇది కరెక్ట్గా పనిచేసింది, కానీ చాలామంది ఏం చేస్తారంటే అక్కడ డబుల్ కొటేషన్ మార్క్ ఇచ్చి ఇక్కడ సింగిల్ కొటేషన్ మార్క్ ఇస్తారు. ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ సింటాక్స్ ఎర్రర్. సో ఎప్పుడైనా వేర్ యు ఆర్ స్టార్టింగ్ దట్ షుడ్ బీ క్లోజ్డ్. ఓకే, సో నువ్వు డబుల్ కొటేషన్ మార్క్ యూస్ చేస్తే ఎండింగ్లో కూడా అదే యూస్ చేయాలి, లేదా ఎర్రర్ వస్తుంది. సో నెక్స్ట్ వన్, ఇంకా తప్పులు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తారు కొందరు, అంతా ఓకే, డబుల్ పారాంథసిస్ పెట్టేస్తారు. ఎందుకు మనకు డబుల్ పారాంథసిస్? అది ఎర్రర్. విఎస్ కోడ్లో మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. వెన్ యూ ఆర్ డూయింగ్ అన్ ఎర్రర్ ఇది చూపిస్తుంది. సో ప్రింట్, నువ్వు మనసులో నేనేమనుకున్నావు? ఓకే, నీ మనసులో నేనేమనుకున్నావు? ప్రింట్ నేమ్ అని కొడుతున్నావు, వస్తుందా? రాదు. ఎందుకంటే నీ మనసులో అనుకున్నావు బాయ్, దానికి చెప్పలేదు నువ్వు. ఇంకా నేమ్ అంటే ఏంటి? ఇక్కడ నేమ్ అంటే ఏంటి? నేమ్ అంటే టెక్స్ట్ ట్యాగ్. ఇప్పుడు ప్రింట్ చేయి, ఎందుకు రాదో? వచ్చింది. దానికి నువ్వు ఏంటో చెప్పకుండా నువ్వు నన్ను ప్రింట్ చేయి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అది? సో ఇక్కడ చాలామంది తప్పులు చేస్తారు. సో నేమ్ ఎర్రర్ అంటారు దాన్ని, వేరియబుల్ నాట్ డిఫైన్డ్ ఎర్రర్ అని అంటారు. సో వేరియబుల్ అంటే ఒక వాల్యూని స్టోర్ చేసేదాన్ని వేరియబుల్ అంటారు. సో ఇది మనం మళ్ళీ నేర్పిస్తాను. ఇది ప్రింట్ స్టేట్మెంట్ అనేది బేసిక్గా స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ మనం డేటా టైప్స్ కానీ దాంట్లో చాలా నేర్పిస్తాను సార్. ఓకే, సో ఇది కామన్ మిస్టేక్. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్. సో ఇలా చాలా రకాలుగా ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటారు, జనరల్ మిస్టేక్స్ నేను అన్నీ చూపించేశాను. సో గో త్రూ ఇట్ అండ్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ డూయింగ్ మిస్టేక్. సో ప్రింట్ స్టేట్మెంట్ అనగానే ఏదో ప్రింట్ అని కొట్టేసాము, కొటేషన్ మార్క్ పెట్టేసాము, ఏదో రాసేసామంటే ఇట్స్ నాట్ ద వర్త్ ఫర్ వర్కింగ్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, సో జస్ట్ see once. So what are the errors can be occurred? So when you are learning something, ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ దాంట్లో వచ్చే ఎర్రర్స్ ఏమైనా ఉంటాయా, దాంట్లో ఏ రకమైన ఎర్రర్స్ రాగలవు అనే ఆలోచన మీకు వచ్చిందంటే యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ దెన్. ఓకే, సో అందుకే నేను మీకు ఎలా యూజ్ చేయాలో చెప్పాను, ఎలాంటి మిస్టేక్స్ చేస్తారో కూడా చెప్పాను. సో ఇలాంటి చిన్న వాటితో వీ మైట్ లూజ్ మెనీ ఆపర్చునిటీస్. సీరియస్లీ చాలా మా ఫ్రెండ్స్ని కానీ ఈవెన్ నేను ఫేస్ చేశాను. సింపుల్ ఒక ఇంటర్వ్యూలో డిక్షనరీని ఎలా క్రియేట్ చేయాలి అనేదాన్ని ఒక సింపుల్ సింటాక్స్ రాకపోవడం వల్ల, లాజిక్ అంతా వచ్చు కానీ సింటాక్స్ రాకపోవడం వల్ల ఐ లాస్ట్ దట్ ఇంటర్వ్యూ. అందుకే చెప్తున్నాను, మిస్టేక్స్ షుడ్ బీ లర్న్డ్. మిస్టేక్స్ చేయడం తప్పు కాదు, కానీ దాన్ని నేర్చుకోకపోవడం మాత్రం తప్పు. ఓకే, so just go through it and see you in the next video. Bye bye, thank you so much. Please like and subscribe.